డాడీకి వినాయకుడి కథ చెప్తావా? చెప్పమ్మా. పార్వతీదేవి ఉన్నంట. పార్వతీదేవి నవ్వులకు పెట్టుకున్నంట. నవ్వులకు చీచుకొని బొమ్మ చేసింది. బొమ్మ చేసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళానంట. పానం పోచాయంట. ఇంటికి వెళ్ళిపోయాంట. కుర్చీలో కూర్చోపెట్టాయంట. ఓ ఇంట్లో లావద్దు చెప్పాయంట. కై ఇచ్చిందంట. అంటే ఈచుపు బొంట్లు వచ్చాయంట. మేము లోపలికి వెళ్తాము అన్నాయంట. అంటే లోపల ఇంక వీళ్ళరు అన్నాయంట. అంటే అప్పుడేమో నన్ను ఎగ్జామ్ చేస్తావా అన్నాయంట. ఎగ్జామ్ చేస్తాను, నువ్వు చిన్నపిల్లలు అంటే నేను పెద్దోని అన్నాయంట. అంటే చేశాయంట. పార్వతి ఈశ్వరి దగ్గరికి వెళ్ళిపోయాయంట. వెళ్ళిపోతే వాళ్ళ పిల్లల్ని ఎగ్జామ్ చేస్తాడు. అంటే ఈశ్వరు పేరెత్తి వాళ్ళ ఇంటికి వెళ్ళాయంట. గజతో నీకు అంటే బోయ కింద పోయిపోయిందంట. అంటే అప్పుడు బేగా పార్వతి వచ్చి మా అన్నకనే దేవించు అన్నంట. అంటే ఏదైతే పోయికుంటే అంటే అల్కా వెళ్తే అక్కడ ఒక ఏగు పోయికున్నంట. ఉంటే దామూలనేకి చీచుకొని వచ్చి అన్నక పొయ్యి మీద పెట్టాయంట. పెట్టితే అప్పుడు ముందు నాకు పూజ ఏదైనా పూజ పోయి అన్నంట. తర్వాత అవన్నీ ఇచ్చేసాయంట. అవన్నీ పచ్చిమిరపంట. నాకు ఇచ్చేసి ఆడుకోవచ్చు వెళ్ళంట. అయితే ఇప్పుడు పాడితే నా దగ్గర ఓడిపోతే అంటే నాకు ఇచ్చేసి నాన్న మమ్మీ తీసంట. తీస్తే వాళ్ళకి